హలో అండి. ఈరోజు మరికొక నెక్ డిజైన్‌తో అయితే వచ్చేసాను. ఇది బ్లౌజ్‌కైనా, డ్రెస్‌కైనా దేనికైనా సూట్ అవుతుందండి. అయితే బ్లౌజ్ కంటే డ్రెస్‌కైతే ఇంకా సూట్ అవుతుంది. కానీ ఎన్నెన్ని పెట్టను బ్లౌజ్ డిజైన్స్. అలా ఎంత రఫ్‌గా నా హ్యాండ్ మీద గీస్తూ ఏదో ఒక డిజైన్‌కైతే లాస్ట్‌కి అవుతానండి. ఓకేనా? ఇప్పుడు నేను చూపించిన దాని ప్రకారం పైన పాదొక 2 ఇంచులు డీప్ మీరు ఎంత పెట్టాలనుకుంటే అంత పెట్టేసేయండి. పెట్టేసి కింద వచ్చేసి 3.5 ఇంచీలయితే పెట్టానండి. పెట్టి ఇప్పుడు నేను ఏ విధంగా చూపిస్తున్నాను, కింద నుంచి మీదకి 1.5 ఇంచి పెట్టేసి నేను అంచనాగా ఎలా కొడుతున్నానో ఒక్కసారి అయితే గమనించండి. ఫస్ట్ స్ట్రెయిట్‌గా కొట్టేసి దాన్ని క్రాస్‌గా కొట్టి అక్కడి నుంచి మళ్ళీ రౌండ్‌గా అయితే తీసుకొచ్చాను. గమనిస్తున్నారు కదా! నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో మీరు కూడా అలానే మార్కింగ్ అయితే చేసుకోండి. మీకు కనుక బ్రాడ్ అనిపిస్తే మార్కింగ్ అయితే తగ్గించుకోండి. ఇది డ్రెస్‌కైనా, బ్లౌజ్‌కైనా కూడా సూట్ అవుతుందండి. బ్లౌజ్ కంటే డ్రెస్‌కైతే ఇంకా సూట్ అవుతుంది. అంటే బ్లౌజ్‌కి ఏమవుతుందంటే మనం శారీతో కవర్ చేసేస్తాం. ఇంత ఎక్కువ డిజైన్ అవసరం లేదు. అదే డ్రెస్‌కైతే కవర్ చేయము కనుక నెక్ అనేది కనిపిస్తుందండి. సరేనా? ఇదిగోండి మొత్తం లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసాను. మెయిన్ క్లాత్‌కి జాయిన్ చేసేసి మిడిల్‌లో కటింగ్ అయితే పెట్టేసేయండి. అండ్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్న బకరాన్ని కూడా మొత్తం లైనింగ్‌కి జాయిన్ చేసేసి మిడిల్‌లోకి అది కూడా కటింగ్ పెట్టేసేయండి. పెట్టేసి ఫస్ట్ పిన్స్ అయితే అటాచ్ చేయండి. సెంటర్‌లోకి ఆల్రెడీ కటింగ్స్ ఇచ్చాం కదా! ఆ రెండిటిని ఒక దగ్గరే పెట్టేసి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఒక్కసారి చూస్తూ మిడిల్‌లో ఎలా ఉందో ఒకసారి చూసేసుకొని పిన్స్ అయితే పైన కింద పెట్టేసేయండి. పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో మీరు స్టిచ్చింగ్ వేయడం స్టార్ట్ అయితే చేసేసేయండి. మీకు కనుక బ్రాడ్ అనిపిస్తే మాత్రం తగ్గించుకోండి. స్టిచ్చింగ్ వేసేటప్పుడు 1/2 ఇంచ్ వరకు కాకుండా ఒక 1/4 ఇంచ్ వరకు అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడికొచ్చేసరికి నేను 1/4 ఇంచే పెట్టానండి. ఎక్కువ పెట్టలేదు. గమనిస్తున్నారు కదా! నేను ఎలా వేస్తున్నానో అట్లాగే వేసుకొని వచ్చేసేయండి. మీరు కనుక ఇదే చూడడం ఫస్ట్ అయితే ఒక్కసారి నా ఛానల్‌లోకి వెళ్లి నేను ఏమేమి పెట్టానో ఒకసారి అయితే చూడండి. చాలా నెక్ డిజైన్స్ పెట్టానండి బ్లౌజెస్‌కి. డ్రెసెస్‌కైతే చాలా తక్కువ పెట్టాను గానీ, బ్లౌజెస్‌కి అసలు డ్రెసెస్‌కైతే పెట్టలేదనుకుంటా. కానీ బ్లౌజెస్‌కైతే చాలా పెట్టాను. ఒక్కసారి మీకేదైనా యూజ్ అవ్వచ్చేమో ఒక్కసారయితే చూసేసేయండి. చూసి నేను చెప్పే విధానం అన్నీ మీకు నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొత్తం కటింగ్ అయితే చేసేసేయండి. కటింగ్ డబుల్ స్టిచ్ వేసుకొని రండి. కటింగ్ చేసేసి నేను ఎక్కడ కట్స్ ఇస్తున్నానో ఒక్కసారి గమనించండి. అక్కడే నేనిచ్చిన దగ్గర మీరు కూడా అలాగే చిన్న కటింగ్స్ ఇచ్చేసేయండి. కటింగ్స్ ఇచ్చేసి కోనీల దగ్గర చిన్నగా కట్ చేసేసేయండి. కట్ చేసి దాన్ని రివర్స్ తిప్పి ఎడ్జ్ కుట్టు అయితే వేసేసేయండి. మొత్తం రివర్స్ తిప్పండి. కోనీల దగ్గర కొంచెం రివర్స్ తిప్పడానికి ఏదైనా సూదిగా ఉండేది ఒకటి తీసుకొని టెస్టర్ లాంటిది ఏదైనా తీసుకొని దాంతో ఇలా లోపలికి అంటూ ఉంటే అది ఆటోమేటిక్‌గా బయటకొచ్చేస్తదండి. సరేనా? ఇదిగోండి. అలా మొత్తంగా అని ఒక్కసారి చూడండి. చూసేసి ఇప్పుడు ఎడ్జ్ కుట్టు అయితే వేసుకొని వచ్చేసేయండి. పైన ఆల్రెడీ మనం ఎలా అయితే తిప్పామో దాని మీద ఎడ్జ్ కుట్టు అయితే వేసుకొని వచ్చేయండి. వీడియో అయితే ఎండింగ్ వస్తుందండి. వీడియో నుంచి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకే. థాంక్ యూ.